పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. జనసేనాని బరిలో ఉండడంతో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. జగన్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీగా చేరికలు ఉండనున్నాయి. ఇందులో భాగంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రానున్నారు ముద్రగడ పద్మనాభం, వంగా గీత. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ రంగంలోకి దిగింది. పిఠాపురంపై ఫోకస్ పెట్టాలని మిథున్ రెడ్డిని ఆదేశించారు జగన్. మండలాల వారీగా నేతలకు వైసీపీ బాస్ బాధ్యతలు అప్పగించారు. గొల్లప్రోలు కన్నబాబు, యు కొత్తపల్లి దాడిశెట్టి రాజా, పిఠాపురం టౌన్ మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. వంగా గీతను వైసీపీ అభ్యర్థిగా గెలిపించేందుకు అధికార పార్టీ అస్త్రాలను సిద్ధం చేస్తుంది. పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. జనసేనాని బరిలో ఉండడంతో పాలిటిక్స్ మరింత హీట్ ఎక్కాయి. జగన్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీగా చేరికలు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వినయ్ లైవ్ ద్వారా అందిస్తారు. వినయ్, రాజేంద్ర, పిఠాపురంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దాంట్లో భాగంగానే గత 2-3 రోజుల నుంచి కూడా వ్యూహాలు ప్రతి వ్యూహాలు అక్కడ రచిస్తా ఉంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభంతో పాటు పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత కూడా చేరుకున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జనసేన నేతలు స్థానిక నాయకత్వం అంతా కూడా ఈరోజు జారబోతా ఉంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో అంటే 2019లో జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయిన శేషకుమార్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉంది. ఆవిడతో పాటు కొంతమంది స్థానిక నాయకులు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ లో కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించడంతో పాటు పిఠాపురంలోని ఈక్వేషన్స్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పిఠాపురాన్ని అంతే స్థాయిలో తీసుకుంది. దాంట్లో భాగంగానే కీలక నాయకులందరినీ కూడా పిఠాపురాన్ని మోహరించారని కూడా చెప్పొచ్చు. స్థానికంగా బలం ఉన్న నాయకులు పక్కనే మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు, అదేవిధంగా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఈ నియోజకవర్గాల బాధ్యతలు కొంత మేరకు అప్పచెప్పినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. దాంట్లో భాగంగానే యు కొత్తపల్లికి సంబంధించి ఆ మంత్రి దాడిశెట్టి రాజాకు బాధ్యతలు అప్పచెప్పారు. అదేవిధంగా గొల్లప్రోలుకు సంబంధించి ఆ మాజీ మంత్రి కన్నబాబుకు బాధ్యతలు అప్పగించారు. టౌన్ కు సంబంధించి ఆ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డికి బాధ్యతలు అప్పచెప్పారు. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం కూడా ఆ పిఠాపురంలో కొన్ని కీలక బాధ్యతలు అప్పగించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆ 2024లో ఖచ్చితంగా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ నేను గెలుస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న కూడా తన ప్రెస్ మీట్ లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఆ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచాను, అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినట్టు కూడా నాకు అనిపిస్తుంది. ఒక ఎన్నికలో ఓట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. 1,00,000 మెజార్టీతో పిఠాపురంలో గెలుస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. గత ఎన్నికలు ఏదైతే ఆ 2 చోట్ల ఓడించారు, ఈసారి పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఓడించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. దాంట్లో భాగంగానే కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను తీసుకుని వచ్చి పిఠాపురంలో ఆమెని బరిలోకి దింపారు. స్థానికరాలతో పాటు అనేక రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యంలో వంగా గీత ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. వంగా గీత ఆ బంధువర్గంతో పాటు గతంలో ఎమ్మెల్యే చేసిన అనుభవం, అదేవిధంగా డే టు డే యాక్టివిటీలో చాలా కీలకంగా ఉంటారు కనుక పవన్ కళ్యాణ్ కి సరైన ధీటైన అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇంకా ఎడిషనల్ గా ఆ పిఠాపురానికి ఆనుకున్న తుని కావచ్చు, కాకినాడ రూరల్ కావచ్చు, ప్రతిపాడు కావచ్చు, 3 నియోజకవర్గాలకు చెందిన నాయకులు కూడా కొంతమేరకు ఇక్కడ బాధ్యతలు అప్పగించినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే స్థానిక మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి కూడా అక్కడ బాధ్యతలు అప్పగించారు. ఇలా ఓవరాల్ గా అందరు నాయకులు కలిసికట్టుగా పనిచేస్తే పవన్ కళ్యాణ్ మరొకసారి ఓడించడం తథ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర స్థాయి నాయకులందరినీ కూడా అక్కడ బాధ్యతలు అప్పచెప్పారు. మరోవైపు కాపు ఓటు టార్గెటెడ్ గానే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఆ కాపు ఓట్లని పవన్ కళ్యాణ్ కి పడనివ్వకుండా ముద్రగడ్డ పద్మనాభాన్ని కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపుతుంది. దాంట్లో భాగంగానే గత 3 రోజుల నుంచి కూడా పిఠాపురం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టింది. దాంట్లో భాగంగానే ముద్రగడ్డ పద్మనాభంతో పాటు వంగా గీత, అదేవిధంగా పిఠాపురంకి సంబంధించి స్థానిక నాయకులందరూ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే శేషకుమారి కొద్దిసేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతా ఉంది. మరొకసారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ రాకుండా పిఠాపురం నుంచి ఓడించే లక్ష్యంగానే తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతా ఉన్నారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ వినయ్.